ఒక మనిషి డెత్ బెడ్ మీద పడున్నాడు. అతని కళ్ళలో నీళ్లు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎవరో అడిగారు, ఎందుకు ఏడుస్తున్నావని. ఇప్పుడు ఆయన చెప్పాడు, జీవితకాలం ఒకటే ఆలోచన, ఒక 100 ఎకరాల తోట పెంచాలని, కానీ పెంచలేకపోయాను, ఆ బాధతో మరణిస్తున్నాను. అంటే ఈ వ్యక్తి అన్నాడంట, నువ్వు చనిపోతున్నావు అని తెలిసిన దవడ మీద ఒక్కటి పీకాలనుంది. అంటే అందరూ ఆశ్చర్యపోయారు, చనిపోయేవాడితే అట్లా ఎట్లా మాట్లాడతావని. మీరు ఉండండి సార్, ఇప్పుడన్నా సత్యం తెలుసుకోవాలి కదా. నా ఉద్దేశం ఆయన కొట్టడం కాదు, మేల్కొల్పడం. 100 ఎకరాల తోట పెంచాలన్న పెద్ద లక్ష్యం పెట్టుకొని అది చేయలేదని బాధపడడం కాదు. ఎప్పుడైనా ఒక్క మొక్క నాటి దానికి నీళ్ళు పోసావా? చేయవలసింది అది. సో మనిషి చేసే అతిపెద్ద తప్పుల్లో ఇది కూడా ఒక పెద్ద తప్పు. ఎవరెవరినో చూసి చాలా పెద్ద పెద్ద పనులు చేయాలని హఠాత్తుగా ఒక ఆలోచన వస్తుంది, చేయలేవు. ఇప్పుడు ముఖేష్ అంబానీ కొడుకు వంతారా అని ఒక 600 ఎకరాల్లో ఒక పెద్ద ఎనిమల్ శాంక్చురీ ఏదో ఏర్పాటు చేశాడు. చూడగానే అనిపిస్తుంది మనం అట్లా చేసేయాలని, కానీ చేయలేమని ఒక బాధ, గిల్ట్. ఎవరినో చూస్తావు, ఆర్నాల్డ్ ష్వార్జ్నెగ్గర్ లేకపోతే ఇంకెవరినో. నేను జిమ్ చేయాలి, అలా బాడీ బిల్డ్ చేయాలనుకుంటావు. ఒక 2 రోజులు 3 రోజులు జిమ్కి వెళ్తావు, ఆ తర్వాత జిమ్కి వెళ్ళడం మానేస్తావు, ఆ తర్వాత అనుకున్న చేయలేకపోయినని బాధపడతావు. ఎవరినో చూసి అనిపిస్తుందో బుక్ రాసేయాలి, ఓ 2 పేజీలు రాస్తావు, ఒక 2 లేదా 3 రోజులు ఆవేశంతో ఊగిపోతావు, ఆ తర్వాత ఆ పని ఆగిపోతుంది. నేనేమి చేయలేను, నేను వేస్ట్ అనుకుంటావు. నేను రమణ మహర్షిలా అయిపోవాలని ఇంట్లో నుంచి బయలుదేరుతావు బ్యాగ్ వేసుకొని, కానీ వారం రోజుల్లో మళ్ళీ ఇల్లు గుర్తొస్తుంది, భార్య గుర్తొస్తుంది, పిల్లలు గుర్తొస్తారు, అమ్మ గుర్తొస్తుంది, ఇంటి వంట గుర్తొస్తుంది, తిరిగి వెనక్కి వచ్చేస్తావు. మళ్ళీ ఎప్పుడో బాధపడతావు, ఏది చేయలేకపోయానని. ఇదంత మంచి అలవాటు కాదు. అసలు పెద్ద పెద్ద పనులు ఎవడు పెట్టుకోమన్నాడు? చిన్న చిన్న పనులు పెట్టుకో. పెద్ద పెద్ద పనులు పెట్టుకోవడం, అవి చేయలేనని బాధపడ్డం, ఆ తర్వాత మనమే నిందించుకోవడం. నేను క్రమశిక్షణ లేని మనిషిని, నేను అసలు ఏది అనుకుంటే అది చేయలేకపోతున్నానని మనల్ని మనం నిందించుకోవడం. సో దీనికే ఈ ఆధునాతన ప్రపంచంలో ఒక కొత్త కాన్సెప్ట్ ఒక ఆయన ఇంట్రడ్యూస్ చేశారు, బీజే ఫాగ్ అని, ఒక బిహేవియరల్ సైంటిస్ట్, అట్లాగే స్టీఫెన్ గైస్ అని. వాళ్ళు మైక్రో హ్యాబిట్స్ అనే పదాన్ని ఈ మానవ జాతికి పరిచయం చేశారు. ఇది చాలా శక్తివంతమైన విషయం. దీని గురించి పూరి జగన్నాథ్ కూడా మాట్లాడాడు. ఆ పాడ్కాస్ట్ నేను విన్నాను. అతను చాలా కరెక్ట్గా చెప్పాడు. మైక్రో హ్యాబిట్స్ అంటే 1 నిమిషం చేసే పని, 2 నిమిషాలు చేసే పని, ఏదో చిన్న ప్రయత్నం. ఒక 2 మొక్కలు పెట్టుకో, రోజు వాటికి నీళ్లు పోయి 2 నిమిషాల్లో పని అయిపోతుంది. నీకు నచ్చిన ఒక పాట పెట్టుకో, ఆ పాట అయిపోయేలోపు సూర్య నమస్కారాలు చేయి, పాట అయిపోగానే బంద్ చేయి. రోజు 1 పేజీ చదువు, పడుకునే ముందు జస్ట్ 1 పేజీ లేదా 1 పారాగ్రాఫ్ చాలు. రోజు ఒక 3 ఇంగ్లీష్ కొత్త పదాలు నేర్చుకో, చాలు. బీ సాటిస్ఫైడ్. కానీ మైక్రో హ్యాబిట్స్ ప్రతిరోజు చేయొచ్చు, ఎందుకంటే నిమిషం పనే కాబట్టి, ఎక్కడున్నా చేయొచ్చు. ఇప్పుడు ఎవరో బంధువుల ఇంటికి వెళ్ళావు, నువ్వు జిమ్ చేయాలంటే ఆ డ్రెస్ చేసుకోవాలి, సామాగ్రి, ఇదేం అక్కర్లేదు. జస్ట్ పైన కోట్ తీసేసి, మీరు భోజనం పెట్టండి అమ్మ నేను వచ్చేస్తున్నానని ఒక పాట పెట్టుకో, ఒక 3 నిమిషాల పాట పెట్టుకో. ఆ తర్వాత ఆ 3 నిమిషాలు యోగా పూర్తి చేయి. మ్యాట్ కోసం, ఒక రకమైన డ్రెస్ కోసం, అద్దం కోసం ఎదురు చూడకు. అవన్నీ అక్కర్లేదు. పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకొని ఎందుకురా డాడీ బాధపడతావు? చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకో, వాటిని వెంటనే పూర్తి చేసి. గంటలు ధ్యానం చేసి ఎన్లైటెడ్ అవ్వాలన్న ఆలోచన తీసేసి. ధ్యానానికి ఎన్లైటన్మెంట్కి ఏ సంబంధం లేదు. అయినా సరే ధ్యానం చేస్తే హాయిగా ఉంటుంది అనుకుంటున్నావా? అట్లా వెళ్ళకిలా పడుకో 1 నిమిషం పాటు. ఏదన్నా ఒక్క వాక్యం రాయి ప్రతిరోజు. రోజుకు ఒక 2-3 పుషప్స్ చేయి. రోజులో ఒక్క పూట ఒక 2 క్యారెట్లు, ఒక బీట్రూట్ తిను. నేను హఠాత్తుగా నా డైట్ మార్చేస్తాను అని చెప్తుంది మైండ్కి చెప్పు. బుద్ధి లేని మాటలు మాట్లాడకు.
బుద్ధి లేనిదానా, నీ వల్ల నా జీవితం సంకనాకపోయింది. ఇక మీదట నేను ఏ విషయం అయితే కన్సిస్టెంట్గా చేస్తావో ఆ విషయాల నుంచి మైండ్ పక్కకు జరుగుతుంది. ఏ విషయాన్ని అయితే ఎప్పుడు చేయవో, ఎప్పుడో ఒకసారి చేస్తావో దాన్ని మైండ్ గట్టిగా పట్టుకుంటుంది. ఇప్పుడు పండగ పూట తయారవుతావు, సంవత్సరానికి ఒకసారి వస్తుంది, మైండ్ గట్టిగా పట్టుకుంటుంది. ప్లానింగ్ అంటుంది, అది చేయంటుంది, ఇది చేయంటుంది, వాళ్ళకంటే బెటర్గా చేయంటుంది. కానీ రోజు చేసే బ్రషింగ్ ఉంది కదా, ఆ విషయంలో మైండ్ తలదూర్చదు. సో ఇది చాలా పవర్ఫుల్ ఐడియా. ఈ మైక్రో హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో, ఇది ఎందుకంత పవర్ఫుల్, దాని వెనుక ఒక రహస్యం ఉంది. ఏదైనా మన మైండ్కి ఫస్ట్ అలవాటు చేయాలి, మన శరీరానికి కూడా అలవాటు చేయాలి. యోగా మైండ్ చేసేది కాదు, పుస్తక రచన మైండ్ చేసేది కాదు. ఏ పని అయితే బాడీ మైండ్ రెండు కలిసి చేస్తాయో అక్కడే జీవన రహస్యం దాగుంది. ధ్యానానికి పునాది అక్కడే పడుతుంది. యూనిఫికేషన్ ఆఫ్ బాడీ మైండ్ కాంప్లెక్స్ ఈజ్ యోగా. యోగా మీన్స్ కలయిక, యోగం. సో నేను చెప్పాలనుకుంటున్నది చాలా సింపుల్. ఇందులో పెద్ద అర్థం చేసుకోలేని రహస్యం అంటే ఏమీ లేదు. ఒకసారి ఒక ఊర్లో ఒక ఆయన ఒక పుస్తకం రాద్దామని అనుకున్నాడంట. కూర్చున్నాడు, ఆవేశం వచ్చేసింది. నెల రోజుల్లో బుక్ పబ్లిష్ చేయాలనుకున్నాడు. మొదటి రోజు 10 పేజీలు రాశాడు. అట్లా 3 రోజులు రాయగానే మైండ్లో ఉన్న గుజ్జంతా అయిపోయింది. తర్వాత నిరాశలో, నిస్పృహలో, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. అప్పుడే ఓ గురువు గారు కనిపించారు. ఇది యాక్చువల్గా నేను చెప్పిన ఐడియానే. రోజు ఒక 1/2 పేజీ రాయి చాలు. మరి నాకు బుక్ రాయడం రాదు కదా అన్నాడు. నేను అతనికి ఏం చెప్పానంటే, నేను బుక్ ఎందుకు రాయలేకపోతున్నానో అది రాయి. నేను బుక్ రాయలేకపోతున్నాను, నాకు రాయాలంటే ఆలోచనలు రావడం లేదు అని రాసి పడుకో. ఆశ్చర్యం ఏంటంటే నిన్ననే తెలిసింది, ఆ వ్యక్తి బుక్ రాయడం పూర్తి చేశాడు. నీ ఎదురుగా ఏది కనిపిస్తే దాని గురించి రాయి. నీ ఫోన్ చూసి ఫోన్ గురించి రాయి. నీ అరచేయి చూసి అరచేయి ఎలా ఉందో రాయి. మీ అమ్మ గురించి చూసి మీ అమ్మ ఏం చేస్తుందో, ఏం వంట చేసిందో రాయి. నాట్ యాజ్ ఎ డైరీ, కొంచెం అందంగా, పొయిటిక్గా ఒక 5 నిమిషాలే రాయి, బట్ రాయి. జపాన్లో ఒక పదం ఉంది, దాని పేరు కైజెన్ అని పిలుస్తారు. అదొక జీవన విధానం. కైజెన్ అంటే నథింగ్ బట్ ఏ కంటిన్యూయస్ స్మాల్ ఇంప్రూవ్మెంట్ అని. రోజుకి కొంచెం కొంచెం చేస్తూ ఉండటం వల్ల దాని గురించి మన బాడీ మైండ్ కాంప్లెక్స్ ప్రిపేర్ అయ్యి ఒక పెద్ద మార్పుకి ద్వారం ఓపెన్ చేస్తుంది. చిన్న అడుగులే ఒక పెద్ద ప్రయాణానికి పునాది. లావోత్సు అంటాడు కదా, ఏ జర్నీ ఆఫ్ 1000 మైల్స్ బిగిన్ విత్ ఎ సింగిల్ స్టెప్. రోజు ఒక కొత్త వ్యక్తి గురించి తెలుసుకోండి. వికీపీడియాలో ఉంటుంది, లేదా చాట్ జీపీటీ ఉంటుంది. ఎంతోమంది ఫిలాసఫర్స్ ఉన్నారు, థింకర్స్ ఉన్నారు, ఇంటెలిజెన్షియా ఉంది, గ్రేట్ మాస్టర్స్ ఉన్నారు ఫ్రమ్ డిఫరెంట్ రీజియన్స్ ఆఫ్ ద వరల్డ్. వాళ్ళ గురించి తెలుసుకోండి. వాళ్ళు రాసిన పుస్తకాలు చదవాలని ఆరాటపడొద్దు. అయాన్ ర్యాండ్ పుస్తకం చదవలేదని బాధపడొద్దు. ఫౌంటైన్ హెడ్, అట్లాస్ ష్రగ్డ్, అది అయ్యే పని కాదు. కానీ అయాన్ ర్యాండ్ ఎవరు, ఆమె కోట్స్ ఏమిటో తెలుసుకోండి. ప్రతిరోజు ఏదో ఒక ఫిలాసఫర్ కోట్ని దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయండి. ఇప్పుడు నేను చేస్తున్న ఈ పాడ్కాస్ట్ పోస్ట్ కార్డ్ ఫ్రమ్ కాంత్రేసా కూడా ఒక మైక్రో హ్యాబిటే. నిద్ర లేవగానే కాస్త ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని కాస్త టీ ఏదన్నా తాగి అప్పటికప్పుడు నా జీవన విధానంలోంచి ఏదైనా మాట్లాడాలి. గొప్పగా మాట్లాడాలని ఏమీ లేదు, నేను చెప్పింది అందరికీ నచ్చాలని లేదు, బట్ నేను మాట్లాడుతున్నాను, అందరి క్షేమం కోరి మాట్లాడుతున్నాను. ఇదొక మైక్రో హ్యాబిట్. దీన్ని ఏదేమైనా కొనసాగించాలి. నిన్న పెళ్ళికి వెళ్ళాను, కానీ అక్కడ వాతావరణం లేదు. ఇక్కడ దూరంగా వెళ్ళి ఓ మిద్దె మీదకి వెళ్ళి అంటే ఒక మైక్రో హ్యాబిట్ని ఇన్స్పైర్ చేస్తుంది. ఒక మూల చూసుకొని కాస్త మాట్లాడాను. ఎవరో కామెంట్ కూడా పెట్టారు, కొంచెం మంచి యాంబియన్స్ చూసుకొని మాట్లాడండి అని. అక్కడ లేదు మంచి యాంబియన్స్. బయట ఎండ, లోపల లొల్లి. కానీ పని పూర్తి చేయాలి, ఎంజాయ్ చేస్తూ చేయాలి. దానికి గిల్ట్ జోడించకండి, దానికి సక్సెస్ని జోడించకండి. నేను చెప్పిన ఒక కాంటెక్స్ట్ పూరి జగన్నాథ్ చెప్పారు, అంతకంటే ప్రొఫౌండ్గా చెప్పొచ్చు. ఏంటది? ఏదైనా ఒక చిన్న పనిని జీవితకాలం ప్రాపంచిక విషయాలు అంటకుండా కొనసాగించడమే జ్ఞానోదయానికి దారి అని. ప్రతిరోజు ఒక కొత్త వ్యక్తిని కలవండి. చెత్త మాట్లాడకండి, మాటలు తగ్గియండి. సో మనిషి జీవితంలో చాలా సమస్యలకు మూలం పెద్ద పెద్ద ఆశలు. కానీ ప్రకృతి మనకు వేరే విధంగా కథ చెప్తుంది. ఒక చిన్న విత్తనం ఒక 5 సంవత్సరాల్లో పెద్ద మొక్క అవుతుంది. మన జీవితంలో కూడా అంతే. ఒక చిన్న పని కొనసాగిస్తూ ఉంటాం. రోజు ఒక ఇంట్లో ఉన్న వస్తువు క్లీన్ చేయి, ఒక నెల రోజుల్లో ఇల్లంతా క్లీన్ అవుతుంది. చిన్నప్పటి నుంచి ఉన్న మిత్రులకి రోజు ఒక్కొక్కరికి ఒక్కొక్క మెసేజ్ పెట్టు.
మిత్రులందరూ సంతోషపడతారు. వారంలో ఒకసారి అందరికీ ఇంత భోజనం చేసి పెట్టు. ముందే చెప్పు, బాగా లేకపోయినా ఏమనుకోవద్దు, తక్కువ క్వాంటిటీ చేస్తాను, ఒకవేళ నచ్చకపోతే హోటల్కి వెళ్ళి తిందాం, బట్ నా ప్రేమను ఎట్లా ప్రదర్శించాలో తెలియక ఇట్లా చేస్తున్నాను చెప్పు. జీవితాన్ని నందనవనం చేసుకోవడానికి ఏ గొప్ప శక్తులు అక్కర్లేదు. జస్ట్ రైట్ మైండ్ అండ్ రైట్ అప్రోచ్ అండ్ యాటిట్యూడ్ ఉంటే చాలు. నీ ఆలోచనలని ఇమ్మీడియట్గా యాక్షన్గా మార్చు. బాయ్ సాబ్, రోజుకు 1 నిమిషం, రోజుకు 1 పేజీ, రోజుకు 1 వాక్యం, రోజుకు ఒక చిన్న ముక్కకు కొన్ని నీళ్ళు, మన ఇంట్లో ఉన్న వాళ్ళకి ఒక చిన్న కప్పు టీ. నేను మా అమ్మకి అట్లా టీ చేసి ఇస్తాను. నా చుట్టూ ఉన్న వాళ్ళకి భోజనం చేసి పెడతాను. ఇందులో ఏ అవార్డు రాదు, ఏ గొప్ప రాదు, నీకు నిన్ను ఎవరు మెచ్చుకోరు. అసలు వాటి కోసం పని చేయనివద్దు. మాయ అంటే అదే. చిన్న చిన్న అడుగులతో ఒక గొప్ప ప్రయాణానికి పునాది పడుతుంది. ఇప్పుడు నా మాటలు విని చాలామంది పుస్తకాలు రాస్తున్నారు. నేను చెప్పింది వాళ్ళకు ఒక్కటే, నీకు రాయాలనిపిస్తే రాయి. ఎవరికో నచ్చుతుందని నువ్వేదో పీక్ కట్టలు కట్టాలని రాయకు. ఏదనిపిస్తే అది రాయి. వీలైతే నువ్వు రాయాలనుకున్నది కళ్ళు మూసుకొని ఒక వాట్సాప్ మెసేజ్ లాగా నువ్వు రికార్డ్ చేసుకో. దాన్ని యథావిధిగా రాయి. భయపడకు. ఇక్కడ నిన్ను జడ్జ్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఈ భూమి మీద నిన్ను ఇన్సల్ట్ చేసేది నిన్ను ఎవరైనా ఉందంటే అది నీవే. ఈ భూమి మీద నీలో గిల్ట్ ఎవరన్నా క్రియేట్ చేస్తారంటే అది నీవే. ఈ భూమి మీద నిన్ను ఎవరన్నా బాధ పెట్టారంటే అది నీ యొక్క ఆలోచన విధానంలో ఉన్న మిస్అండర్స్టాండింగే. ఓకేనా? అందుకని మైక్రో హ్యాబిట్స్ గురించి చెప్పిన పూరి జగన్నాథ్కి ఇక్కడి నుంచి నమస్కారం. అట్లాగే అందరూ మైక్రో హ్యాబిట్స్ని అనుసరించండి. ఈ ప్రపంచంలో ఉన్న గొప్ప వాళ్ళంతా మైక్రో హ్యాబిట్స్. అది కొత్త పదమైనా అది చాలా పురాతన పద్ధతి. చేసి చూడండి, మీరు చాలా ఆశ్చర్యపోతారు. జిడ్డు కృష్ణమూర్తి అంటాడు, స్మాల్ థింగ్స్ ఇఫ్ అబ్జర్వ్డ్ డీప్లీ రివీల్ ద హోల్ ఆఫ్ లైఫ్. నువ్వు చేసే చిన్న చేష్టలో నీ జీవన సారాంశం కనిపిస్తుంది. ఇందులో ఏ సందేహం లేదు. సో ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న రకరకాల శక్తులు ఉన్నాయి మనుషులు. వాటన్నిటికీ నేను శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నా. ముఖం మీద చిరునవ్వు పోకుండా అన్నీ చేసేసేయండి. ఈరోజే స్టార్ట్ చేయండి. నేను ఒక బుక్ రాస్తున్నాను. ఎవరి గురించో కాదు, నాకు రాయాలనిపించింది రాస్తున్నాను. ప్రతిరోజు ఒక పాడ్కాస్ట్ చేస్తున్నాను అంతే. ఎవడు మెచ్చుకుంటే ఏంటి, మెచ్చుకోకపోతే ఏంటి? నేను ఏమైనా మర్డర్ చేస్తున్నానా? అట్లాంటివి ఏమీ లేదు. అలా ఎవరు చేయరు. అందుకని జస్ట్ కీప్ డూయింగ్. షట్ యువర్ మౌత్ అండ్ కీప్ డూయింగ్. షట్ యువర్ మౌత్ అండ్ కీప్ డూయింగ్. షట్ యువర్ మౌత్ అండ్ కీప్ డూయింగ్ ఫర్ నో గ్రేట్ రీజన్. శ్రీ సరస్వతి.